Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 3 తలకట్టు దీర్ఘాలు. పూర్తిగా చిన్న పుస్తకం అండి ఇది, 19 పేజీలు ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం తలకట్టు దీర్ఘాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 19 పేజీల ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి. 52వ పేజీ నుండి 68 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. కమాన్ స్టార్ట్. విద్యార్థులు దయచేసి బుక్ నెంబర్ 3 తలకట్టు దీర్ఘాలు ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి. ఇక్కడి నుంచి చూడండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 52 గుణింతములు తలకట్టు దీర్ఘములు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి విద్యార్థులు మీరు కూడా 52 పేజ్ నెంబర్ 52 బుక్ నెంబర్ 3 చూడండి. ఓకే జాగ్రత్తగా చూడండి. ఈ గుణింతములు తలకట్టు దీర్ఘాలు ఎలా ఉంటాయో ఈ పుస్తకంలో నేర్చుకుందాం. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తలకట్టు అంటారు. దీన్ని తలకట్టు అంటారు. దీన్ని తలకట్టు అంటారు. తలకట్టు అంటే మనకు ఆ అని తెలుసుకోండి. ఆ అంటే తలకట్టు అని అర్థం. గుణింతాలు మనం నీట్గా నేర్చుకోవాలి, మనకు గుణింతాలు బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఏ అచ్చుకు ఏ గుణింతాలు ఉంటాయి. ఇప్పుడు తలకట్టు అంటే మనం రాసేదేమో ఇలాగా, కానీ పలికేది మాత్రం ఆ, అది తెలుసుకోండి. ఓకే తలకట్టు అంటే ఆ అనే అర్థం. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికే నేను ఈ వీడియోని ప్రవేశపెడుతున్నా. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీకు ప్రతి విషయం అర్థం కావాలి. ఓహో తలకట్టు అంటే ఆ అని అర్థము. ఆకు తలకట్టు అనేది ఒకటి ఉంది. ఆ అంటేనే తలకట్టు, తలకట్టు అంటేనే ఆ, ఇది తెలుసుకోవాలి. ఓకే అలాగే ఇప్పుడు మీరే చెప్పేయగలుగుతారు. 54 చూడండి, పేజ్ నెంబర్ 54. ఆ అని ఉంది కదా, ఆ అంటే మనము అక్షరాల్లో ఆ అని రాయము, దీర్ఘం పెడతాం అనమాట. దీర్ఘము అంటారు దీన్ని. గుణింతాల్లో మనము దీర్ఘము రాస్తాం. దీర్ఘాలు, దీర్ఘము అంటే ఇదే. ఆ పెద్ద అంటే దీర్ఘము అని అర్థం. దీన్ని దీర్ఘము అంటారు. ఈ విధంగా రాయడాన్ని దీర్ఘము అంటారు. దీన్ని దీర్ఘము అంటారు. ఓకే సో 54లో ఆ అంటే దీర్ఘము. ఇలాగే లైన్గా చూసుకుంటే వెళ్ళండి, సింపుల్గా అర్థమైపోతుంది. ఈ అంటే మామూలుగా ఈ అంటే గుడి రాస్తాం అనమాట. మనం గుడి పెడతాం, గుడి అంటారు దీన్ని, గుడి. సో మీరు ఎక్కడైనా గుడి చూస్తే అది అక్షరం దాంట్లో ఈ ఉంది అని అర్థం. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. గుడి ఉంది అంటే దాంట్లో ఈ ఉంది అని అర్థం. అర్థమైందా? అందుకే చూడండి, మనం ఎక్కడైనా కీ ఉంటే ఇది కీ అంటాం, దీన్ని గీ అంటాం, దీన్ని చీ అంటాం, దీన్ని బి అంటాం. ఎందుకంటున్నామంటే ఇక్కడ గుడి చూసి దీన్ని ఈ అని పలకడం జరుగుతుంది అనమాట. ఈ విషయాలు కొంచెం క్లియర్గా చెప్దామని ఈ వీడియోను, ఈ పుస్తకాన్ని మీకోసం ప్రవేశపెట్టింది. ఓకే చాలా సింపుల్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. అలాగే పెద్ద ఈ అంటే దీనికి గుర్తు అనమాట. ఇది గుడి దీర్ఘము అంటారు దీన్ని, గుడి దీర్ఘము. దీన్ని ఈ అనుకుంటాం, గుడి దీర్ఘము అంటారు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ,
దానికే మనము గా పెడితే గీ అవుతుంది. ఇట్లా చీ పెట్టి ఇట్లా అంటే గుడి దీర్ఘం ఇస్తే చీ అవుతుంది. దానికే జాకి జీ. ఈ విధంగా ఏదైనా అక్షరంలో ఈ గుడి దీర్ఘం వస్తే అక్కడ ఈ అనేటువంటి శబ్దము ఉంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఈజీ కదా, సింపుల్గా అర్థం చేసుకోండి, ఏం కాదు. ఓకే, 56 ఈ గుడి దీర్ఘము అంటారు. 57 పేజ్ నెంబర్ చూడండి. ఊ అంటారు దీన్ని. ఊ అంటే కొమ్ము అని అర్థం. ఊ అంటే దీని సింబల్, ఇది గుర్తు. ఊ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇట్లా కా ఉందనుకో, దానికి కొమ్మిస్తే కు అవుతుంది. అంటే పలికేది కు, ఊ ఊ అని పలుకుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గా అనుకో, దానికి కొమ్మిచ్చినాం అనుకో గు అయిపోద్ది. ఇప్పుడు చా ఉంది, చాకు కొమ్మిచ్చినాం అనుకో చూ అయిపోద్ది. ఈ విధంగా ఊ అంటే కొమ్ము అని అర్థం. కొమ్ము అంటే ఊ అని అర్థం. ఈ విధంగా అర్థం చేసుకోండి, ఉల్టా పల్టా. ఊ అంటే కొమ్ము, కొమ్ము అంటే ఊ, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఊ అంటే కొమ్ము. దీంట్లోనే పెద్ద ఊ, ఊ ఊ అంటే కొమ్ము దీర్ఘము, కొమ్మిచ్చి మళ్ళీ దీర్ఘం అనమాట, కొమ్ము దీర్ఘము అంటాం. ఊ అంటే కొమ్ము దీర్ఘము. చాలా మందికి తెలియదు అనమాట అసలు కొమ్ములు ఎందుకున్నాయి, కొమ్ము దీర్ఘాలు ఎందుకున్నాయి, ఇవి ఎందుకున్నాయి. గుణింతాల్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఊ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూ రాయాలనుకోండి, కా రాసి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ అయిపోతుంది. ఇప్పుడు గా ఉందనుకోండి, దాన్ని గూగా మార్చాలి. అప్పుడు గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గూ, చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, పాకు కొమ్ము దీర్ఘం ఇస్తే పూ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సా ఉంది, సాకు కొమ్ము దీర్ఘం ఇస్తే సూ. రా ఉంది, రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రూ. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఊ అంటే కొమ్ము దీర్ఘము, కొమ్మిచ్చి దీర్ఘం అనమాట, కొమ్ము దీర్ఘము అంటారు దీన్ని. కొమ్మిచ్చి దీర్ఘము, కొమ్ము దీర్ఘము అని అంటారు. అంటే ఊకు సమానం కొమ్ము దీర్ఘం అనమాట అది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 59వ పేజీలో రు. రుత్వము అంటారు దీన్ని, రుత్వము. ఇప్పుడు కాకు రుత్వం ఇస్తే క్రు అనమాట, పాకు రుత్వం ఇస్తే ప్రు అనమాట. ఇప్పుడు బాగుందనుకో, బాకు రుత్వం ఇస్తే బ్రూ అవుతుంది అనమాట, లాకు రుత్వం ఇస్తే రు అవుతుంది అనమాట. ఈ విధంగా రూకు ఇదొక సింబల్ అనమాట, రుత్వము అనేది సింబల్. ఓకే, అది అర్థం చేసుకోండి మీరు అంతే. ఓకే, రుత్వము అంటే ఈ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటే చాలు. ఇది రుత్వం దీర్ఘము అంటారు దీన్ని, రుత్వం దీర్ఘము అంటారు. అంటే పెద్ద రు అనమాట, రూ. రుత్వం దీర్ఘం ఈ విధంగా రాస్తారు. ఫస్ట్ రుత్వం రాసి తర్వాత దీర్ఘం ఇస్తారు, ఇట్లా ఇట్లా రాసి ఇట్లా అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూర మృగము అని రాయాలి, అప్పుడు ఈ విధంగా రాయాలి, క్రూర మృగము. ఇక్కడ రుత్వం ఉంది, ఇక్కడ రుత్వ దీర్ఘం ఉంది చూడండి. ఇక్కడ క్రూలో రుత్వం దీర్ఘం ఉంది, క్రూర. మృలో మాకు రుత్వం అనమాట. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. రుత్వం దీర్ఘానికి రూ అంటాం, రుత్వం దీర్ఘానికి రూ అంటాం, రుత్వం దీర్ఘము అంటారు దీన్ని. అలాగే ఏ ఏ ఏ అంటే ఎత్వము అంటాం, ఎత్వము. ఎత్వము అంటారు, ఎత్వము ఎత్వము ఎత్వము. ఇప్పుడు కా ఉందనుకో, దాన్ని ఎత్వం ఇస్తే కే. గా ఉందనుకో, దానికి ఎత్వం ఇస్తే గే. చా ఉందనుకో, దానికి ఎత్వం ఇస్తే చే. ఇట్లాగా మనం గుణింతాలు నేర్చుకోవాలి క్లియర్ కట్గా. అంటే నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం నెక్స్ట్ పుస్తకంలో ఈ గుణింతాలన్నీ వస్తాయి. అప్పుడు రావాలి అంటే ఫస్ట్ ఇది బాగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు కొంచెం ఈ వీడియో ఇస్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎత్వము అని అంటారు. నెక్స్ట్ ఏత్వం దీర్ఘము అంటారు, ఏత్వము ప్లస్ దీర్ఘము, ఎత్వం ఇచ్చి దానికి మళ్ళీ దీర్ఘం ఇస్తాం. ఇప్పుడు కే ఉందనుకో, కే గే చే జే అంటే జాకు ఎత్వం దీర్ఘం ఇస్తే జే, పాకు ఎత్వం దీర్ఘం ఇస్తే పే. ఇలా పుట్టినాయి అన్నమాట ఇవి. ఓకే, ఎత్వం దీర్ఘము అంటారు. ఇది ఐత్వము. ఐత్వం ఎలా ఉంటది, పైన ఇట్లని కింద ఇట్లా అంటాం అనమాట, ఐత్వము అంటారు దీన్ని. మధ్యలో మనం రాసుకోవచ్చు కై, కాకు ఐత్వం ఇస్తే కై,
గాకు ఐత్వం ఇస్తే గై, చాకు ఐత్వం ఇస్తే చై, రాకు ఐత్వం ఇస్తే రై, రైలు ఇలాంటివి రాసేటప్పుడు రే ప్లస్ ఐత్వం ఈ విధంగా రాస్తాం అనమాట. ఐత్వము అంటారు దీన్ని ఐత్వము అంటారు. ఇలాగ రాస్తే ఐత్వము అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒత్వము. ఒత్వము అంటే ఇప్పుడు కా ఉంది, కాకు ఒత్వం ఇస్తే కో, గా ఉంది, గాకు ఒత్వం ఇస్తే గో, చా ఉంది, చాకు ఒత్వం ఇస్తే చో, రా ఉంది, రాకు ఒత్వం ఇస్తే అంటే ఓ, ఒత్వము అంటారు. ఒత్వము ఇది ఇంట్లోనే పెద్దగా వస్తుంది, పెద్ద ఓత్వము అంటారు. ఓత్వం దీర్ఘము అని కూడా అంటారు, ఓత్వము అని కూడా అంటాము. సో సింపుల్గా అయితే ఓత్వము అంటాము, ఈడ ఒత్వం దీర్ఘము అని కూడా అనవచ్చు. ఇది ఎట్లా, ఇప్పుడు కా ఉంది, కాకు ఒత్వం దీర్ఘం ఇస్తే కో, రాకు ఒత్వం దీర్ఘం ఇస్తే రో, చాకు వర్తం దీర్ఘం ఇస్తే చో, జాకు వర్తం దీర్ఘం ఇస్తే జో. ఈ విధంగా ఓ అంటే ఈ విధంగా రాయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓ ఓ అంటే ఒత్వం దీర్ఘము అని అర్థం. ఓ అంటే ఒత్వం దీర్ఘము అని అర్థం. ఔత్వము, ఔత్వము. ఇప్పుడు కా ఉంది, ఔత్వం ఇచ్చామనుకో కవ్వు అయిపోద్ది. అవు అంటాం కదా, అప్పుడు సౌండ్, ఆ సౌండ్స్ అన్ని మీరు గమనించండి, పైదే వచ్చేది. ప్రతిదీ కూడా అంతేనా, అర్థమైందా? ఇప్పుడు గాకు ఔత్వం ఇస్తే గౌ, అప్పుడు గౌ అంటాం, అంటే గౌ ఔ ఆ విధంగా సౌండ్ అనమాట. చాకు ఔత్వం ఇస్తే చౌ, సాకు ఔత్వం ఇస్తే సౌ, రాకు ఔత్వం ఇస్తే రౌ, పాకు ఔత్వం ఇస్తే పౌ, ఆ విధంగా. ఓకే, సో ఔత్వము అంటారు. ఔత్వం రాసే విధానం ఇది, ఈ విధంగా రాయాలి ఔత్వం. ఓకే, ఔత్వము ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సున్నా అంటారు, పూర్ణము అని అంటారు. ఒరిజినల్గా అయితే పూర్ణము అని అనాలి, పూర్ణము అంటారు. పౌర్ణమి అంటారు కదా, అలా పూర్ణము అంటే సున్నా అని అర్థం. సున్నా అనేది యాక్చువల్గా చెప్పాలంటే లెక్కలు, అది అంకె రూపకంగా. ఏమంటే మీకు అందరికి సులభంగా అర్థమవుతుంది అని చెప్పి మనం సున్నా అంటున్నాం, అర్థమైందా? యాక్చువల్ సున్నా కాదు, పూర్ణము అనాలి. పూర్ణము, ఒక సున్నా పెడితే పూర్ణము, డబల్ సున్నా పెడితే విసర్గ అంటారు. ఇక్కడ ఉంది చూడండి విసర్గ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం అనుకో, ఆ పెట్టి సున్నా పెడతాం. ఇది కం, చం, రం, లం, పం, బం. ఈ విధంగా లాస్ట్కి అంతా మీరు అంటూ ఉంటారు. అందుకనే దీన్ని అంటాం. అంటే ఒక సున్నా అనమాట, అక్షరం బట్టి. ఇప్పుడు కా రాసి సున్నా పెడితే కమ్ అవుతుంది, చా రాసి సున్నా రాస్తే చమ్ అవుతుంది, రా రాసి సున్నా రాస్తే రమ్ అవుతుంది, బా రాసి సున్నా రాస్తే బమ్ అవుతుంది. ఈ విధంగా అనమాట. లాస్ట్ది విసర్గ, అహా అంటాం. ఇప్పుడు కా రాసి దాని పక్కన 2 సున్నాలు పెడితే కహ, చా రాసి 2 సున్నాలు పెడితే చహ, జా రాసి 2 సున్నాలు పెడితే జహ. ఇట్లాంటి పదాలు ఎక్కడ దొరకవు, మనం ఎక్కడ చూడలేం, అర్థమైందా? రేర్ అనమాట, నాకు తెలియదు. ఓకే, సో అహా అనేది చాలా తక్కువ ఎక్కడ వాడతాం. అంతఃపురం అంటాం, అంతఃపురం ఇలాంటి ఎప్పుడు రాస్తారనమాట. అంతః చదివేటప్పుడు అహ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. విసర్గ అంటారు దీన్ని తెలుగు గ్రామర్లో విసర్గ. ఒక సున్నా ఉంటే పూర్ణము అంటారు, పూర్ణము. ఒక సున్నా ఉంటే పూర్ణము, లేదా మనం అర్థం చేసుకోవడానికి సున్నా అంటాం కదా, పూర్ణము అంటారు. 2 సున్నాలు ఉంటే కనుక విసర్గ మళ్ళీ విసర్గ, అది. సో ఇక్కడ విద్యార్థులు గమనించాలి, ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది మీకు అర్థమైన దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నా, ఆ అంటే తలకట్టు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఆ అంటే తలకట్టు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. తలకట్టు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది. నెక్స్ట్ ఆ అంటే దీర్ఘము, అంటే దీర్ఘం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీర్ఘం అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ అంటే గుడి, ఇది ఇలాగే ప్రాక్టీస్ చేయాలి మీరు. ఈ అంటే గుడి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. గుడి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. గుడి దీర్ఘము అంటే ఈ గుడి దీర్ఘం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. గుడి దీర్ఘం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కొమ్ము అంటే ఇలా ఉంటుంది. కొమ్ము దీర్ఘం అంటే ఇలా ఉంటుంది. రుత్వము అంటే ఇలా ఉంటుంది.
రూత్వము ఇలా ఉంటది. ఎత్వము అంటే ఇలా ఉంటది. ఏత్వం దీర్ఘం అంటే ఇలా ఉంటది. ఐత్వం అంటే ఇలా ఉంటది. ఒత్వం అంటే ఇలా ఉంటది. ఓత్వము, ఔత్వము. దీని గురించి ఇంకా నీట్గా మీకు నెక్స్ట్ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం కేవలం పుస్తకం పేరే తలకట్టు దీర్ఘాలు. అసలు తలకట్టు దీర్ఘాలు తెలియకుండా చాలా మంది ఉన్నారు. ఎలా వస్తుంది అసలు తలకట్టు దీర్ఘాలని ఎందుకు పేరు పెట్టారు? తలకట్టు దీర్ఘములు అంటే ఏమి? గుణింతాలకు ఇది మూల సూత్రం అనమాట. అర్థమైందా? మనం గుణింతములు నేర్చుకోవాలంటే ఫస్ట్ తలకట్టు దీర్ఘాలు నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ తలకట్టు దీర్ఘాలు తెలిసిన తర్వాతే మనము గుణింతాల్లోకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ పుస్తకం అంతా గుణింతాల మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉండండి. ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘము, ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘము, ఊ అంటే కొమ్ము, ఊ అంటే కొమ్ము దీర్ఘము, రు అంటే రుత్వము, రూ అంటే రుత్వం దీర్ఘము, ఏ అంటే ఎత్వము, ఏ ఎత్వం దీర్ఘము, ఐత్వము, ఓ ఒత్వము, ఓ ఒత్వం దీర్ఘము, ఔ ఔత్వము, సున్నా లేదా పూర్ణము, అహ విసర్గ. ఈ విధంగా తెలుసుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాగా చక్కగా ఈ వీడియోని చూడండి. మళ్ళీగా చక్కగా మీరు కూడా నోట్తో చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.